కాన్సెప్ట్స్ పేర్లు చెప్పమంటే మళ్ళీ లూప్స్ కాన్సెప్ట్స్ అంది. పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, కలెక్షన్స్. కలెక్షన్స్ అది కాదు, కలెక్షన్స్ వేరే. అబ్స్ట్రాక్షన్. ఇంటర్ఫేస్కి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటి? హలో, ఇంటర్ఫేస్కి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటి? ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ రా. ఇది ఇంటర్ఫేస్. ఎలా ఉంది ఇంటర్ఫేస్? ఇంటర్ఫేస్లో ఏమేమి ఉన్నాయి? అబ్స్ట్రాక్ట్ అయితే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ అయితే మెథడ్ అనేది అన్నీ క్రియేట్ చేయొచ్చు. ఇంటర్ఫేస్కి అయితే కాదు, ఎన్ని మెథడ్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కూడా ఎన్ని మెథడ్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, కానీ బాడీ ఉండదు ఇంటర్ఫేస్లో మెథడ్స్. సో అట్లాంటి మెథడ్స్ ఏమంటారు? మెథడ్స్ విచ్ డోంట్ హ్యావ్ ఎనీ బాడీని ఏమంటారు? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటారు. ఇప్పుడు బాడీ లేదు, జస్ట్ సెమికాల్నే పెట్టాము, అలాంటి వాటిలో మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటాం. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో బోత్ అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అంటే మెథడ్స్ విత్ బాడీ ఇలాగా, వితౌట్ బాడీ ఇలాగా రెండు ఉంటే దాన్ని ఏమంటాము? అబ్స్ట్రాక్ట్ క్లాస్. అదే ఇంటర్ఫేస్ అయితే ఓన్లీ మెథడ్ డెఫినేషనే ఉండిద్ది, ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. మనం ఏం లాజిక్ రాయలేదు దాని లోపల. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ని చైల్డ్ క్లాస్లో పెట్టాలంటే మనం ఏం కీవర్డ్ వాడాలి? ఎక్స్టెండ్స్. ఇంటర్ఫేస్కి అయితే ఇంప్లిమెంట్స్. వెరీ గుడ్. మీ ఇద్దరిలో ఒకళ్ళు మాత్రం ఇంప్రూవ్ అయ్యారు, ఒకళ్ళు మాత్రం అవ్వలేదు. ఓకే, మొన్న మనం కలెక్షన్స్ చూసాం కదా. సో కలెక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి? లిస్ట్ సెట్ అని చెప్పాను, గుర్తుందా? లిస్ట్ని సెట్ని చూసి మనం డిఫరెన్సెస్ కనిపెట్టాము. అవును సురేఖ గారు. ఏంటి లిస్ట్కి సెట్కి డిఫరెన్స్? లిస్ట్కి సెట్కి డిఫరెన్స్ అడుగుతున్నారా? లిస్ట్ అంటే డూప్లికేట్స్, ఇది నో డూప్లికేట్స్. సెట్ అంటే ఇంకా అంటే ఆ రోజు మీకు లింక్ పెట్టలేదు కదా సురేఖ గారు, గుర్తులేదు అది క్లాస్. పైన గుర్తుండాలి కదరా. ఇప్పుడు స్కూల్లో టీచర్ ప్రతిసారి మనకి రికార్డింగ్ క్లాస్ ఇవ్వదుగా, అయినా మనం గుర్తుండిగా. చాలా డేస్ అయింది, ప్రాక్టీస్ చేయలేదు కదా. ఒకవేళ ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం గుర్తుంది. అది రికార్డింగ్ వినండి. నేను ఇప్పుడు మ్యాప్ చెప్తాను, మళ్ళీ ఇప్పుడు ఇది లిస్ట్ నాకు రిపీట్ చేయడం ఇష్టం లేదు. లిస్ట్ సెట్ ఎలా అయితే కలెక్షన్స్లో ఒక టైపు, మ్యాప్ కూడా ఒక టైప్. అయితే లిస్ట్లోనేమో డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, సెట్లోనేమో అలౌ చేయదు. లిస్ట్లోనేమో మనం ఇచ్చిన ఆర్డర్లోనే ఫాలో అయ్యింది, సెట్లోనేమో ఫాలో అవ్వదు. అయితే వీటన్నిటిలోని మనం ఒక్కొక్క వాల్యూ పెట్టుకోగలుగుతాం. కానీ ఒకవేళ మనం సెట్ ఆఫ్ వాల్యూస్ లైక్ మీ నేమ్తో పాటు మీ రోల్ నెంబర్, డోర్ నెంబర్తో పాటు అడ్రస్,
అలా ఏమైనా 2 థింగ్స్ని మనం పెట్టుకోవాలనుకో అప్పుడు మనము మ్యాప్ వాడాలన్నమాట. సో మ్యాప్ సింటాక్స్ ఏంటంటే మ్యాప్ రాయాలి, మ్యాప్ క్లాస్ అది. తర్వాత దీనిలో కీ వాల్యూ పేరు అంటారు. యాంగిల్ బ్రాకెట్ లోపల లెఫ్ట్ సైడ్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ, రైట్ సైడ్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ రెండు రాయాలి. ఇప్పుడు మా లిస్ట్కి అయితే ఎలా రాస్తాము, లిస్ట్ బ్రాకెట్లో ఇంటిజర్ కావాలంటే ఇంటిజర్, స్ట్రింగ్ కావాలంటే స్ట్రింగ్, ఇలా ఒకటి రాసేస్తాం. బట్ ఇక్కడ మ్యాప్ అంటే ఏంటి, కీ వాల్యూ, లెఫ్ట్ అండ్ రైట్ 2 వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో 2 వాల్యూస్ ఏ టైప్సో మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ దానిలో రోల్ నెంబర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో రోల్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్స్ కదా, నెంబర్స్ కాబట్టి ఇంటిజర్. తర్వాత నేమ్ స్టోర్ చేద్దాం స్ట్రింగ్. సో మన కీ అనేది ఇంటిజర్ టైప్లో ఉండాలంటే నెంబర్ ఇవ్వాలి, వాల్యూ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఇవ్వాలి. తర్వాత మ్యాప్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్. సో హ్యాష్ మ్యాప్ అనేది ఒక టైప్ ఆఫ్ మ్యాప్ అనమాట. ఇప్పుడు మనకి ఎరే లిస్ట్ ఎలా ఉంది, మొన్న మనము హ్యాష్ సెట్ ఎలా చూసాము అలాగే. సో ఇటు కూడా మనము అటువైపు అయితే ఏవైతే డేటా టైప్స్ ఇచ్చామో ఇటు కూడా అవే ఇచ్చి రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, ఇక్కడ మనం పైన ఇప్పుడు ఇవన్నీ ఏ ప్యాకేజ్లో ఉంటాయంటే ది కలెక్షన్స్ అంతా కూడా ఒక యూటిల్ అనే ప్యాకేజ్లో ఉంటుంది. సో మీరు మీ ల్యాప్టాప్స్లో ఇలా హోవర్ చేసుకొని ఇంపోర్ట్ మ్యాప్, ఇంపోర్ట్ హ్యాష్ మ్యాప్ అలా పెట్టుకోవచ్చు. కానీ అది యూటిల్ ప్యాకేజ్ నుండి ఇంపోర్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి వాల్యూస్ యాడ్ చేయాలనుకోండి, లిస్ట్లోకి సెట్లోకి వాల్యూస్ని యాడ్ చేయాలంటే యాడ్ మెథడ్ వాడచ్చు. బట్ మ్యాప్లోకి యాడ్ చేయాలనుకోండి పుట్ మెథడ్ వాడాలి. సో ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ పేరు ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ డాట్ ఈ మ్యాప్ హ్యాష్ మ్యాప్లో క్లాస్ ఉందంట కాల్డ్ యాజ్ ఏం మెథడ్ అంటే పుట్ అని. సో ఇక్కడ ఏమంటున్నాడు, పుట్కి ఒక ఇంటిజర్ పంపించాలి, ఒక స్ట్రింగ్ పంపించాలి. ఎందుకు, మనం ఇక్కడ ఒక ఇంటిజర్ అండ్ స్ట్రింగ్ పంపిస్తామని చెప్పాం కాబట్టి మనం ఇక్కడ పుట్ వాడుకొని ఒక ఇంటిజర్ ఒక స్ట్రింగ్ పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్లో ఉండాలి కదా. సో దీనిలో రమ్య. అలానే ఇక్కడ కూడా కొంత డేటా యాడ్ చేద్దాం. సో నల్ అంటే ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో, నల్ ఏం చేస్తుంది, నల్లని ఇస్తే ఏంటి మీనింగ్, ఎరేస్ అప్పుడు చెప్పాను ఏమీ లేదు, ఏమీ ఉండదు, ఏమీ ఉండదు, కరెక్ట్. సో ఇప్పుడు మనం ఈ మ్యాప్లో కొంచెం డేటా యాడ్ చేసాము. దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం అసలు ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డేటా అబ్జర్వ్ చేసి మనం ఇచ్చిన డేటాకి ఇక్కడున్న డేటాకి డిఫరెన్స్ ఏంటో చెప్పండి.
డిఫరెన్స్ ఏంటి మనం ఇచ్చిన డేటాకి ఇక్కడ ఉన్న డేటాకి? ఎన్ని వాల్యూస్ ఇచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ చేయండి. ఎన్ని పంపించా? 3 ఏంట్రా? 8 కదరా? 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ పంపించాం. కానీ అవుట్పుట్లో ఎన్ని వచ్చినాయి? 5. అంటే 3 మిస్ అయిపోయినాయి. ఎందుకు మిస్ అయినాయో నేను చెప్తాను. ఇంకేం డిఫరెన్సెస్ ఉన్నాయో కనిపెట్టండి. మనం ఫస్ట్ ఏం పంపించాం? ఫస్ట్ ఏం రాసాం? రమ్య. మరి అవుట్పుట్లో ఫస్ట్ ఏం వచ్చింది? రమ్య. నల్టీ. ఇది వచ్చింది. అంటే మనం ఇచ్చిన ఆర్డర్లో డేటా అనేది రావట్లేదు. సో సెట్ లాగే ఇది కూడా ఇన్సర్షన్ ఆర్డర్ని ఫాలో అవ్వట్లేదు. మనం ఎలా ఇచ్చామో డేటాని అలా ఇవ్వట్లేదు మనకు అది తిరిగి. అదే సమ్ ర్యాండమ్గా ఇస్తుంది. ఓకే, అది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ, ఒక కీ మాత్రమే మనం నల్ ఇవ్వగలం. మళ్ళీ కీ అంటే ఏంటి? ఐడి లాగా అన్నాడు. ఇప్పుడు క్లాస్లో ఉన్న రోల్ నెంబర్స్ ఇద్దరికి ఒకటే రోల్ నెంబర్ ఉండిద్ది ఎవరికైనా? ఉండదు. అలానే ఇక్కడ మ్యాప్లో కూడా కీస్కి డూప్లికేట్స్ ఉండవు అనమాట. సో ఇక్కడ నేను 3 సార్లు నల్ ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ టైం నల్ సురియని స్టోర్ చేసుకుంది, కానీ మళ్ళీ నల్లే వస్తుంది అనుకోండి. ఆల్రెడీ దాని దగ్గర నల్ ఉంది కదా. సో దాంట్లో ఉన్న వాల్యూని మార్చేసుకుంది. సో సురిని నల్గా మార్చేసింది. మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ దాని థర్డ్ టైం నల్ వచ్చినప్పుడు ఆ నల్ కూడా పీకేసి టీటీటీని పెట్టుకుంది. సో అప్డేట్ చేసేసిద్ది అనమాట. మనం డూప్లికేట్ కీస్ ఇస్తే ఏమైంది? పాత వాల్యూ పోయి కొత్తగా ఇచ్చిన వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ ఇంకో 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే ఒక కీయే నల్లు ఉండొచ్చు, బట్ వాల్యూస్లో ఎన్నైనా నల్లు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నల్లు ఇచ్చాను అనుకోండి, ఏం కాదు, నాకు అవుట్పుట్లో దీని కూడా నల్లాను, దీన్ని తీసాను. సో ఇక్కడ నల్లు ఇచ్చాను, ఇక్కడ నల్లు ఇచ్చాను, నాకు అవుట్పుట్లో 2 నల్స్ వచ్చినాయి. సో వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. సో క్లాస్లో ఇద్దరికి సేమ్ పేర్లు ఉండొచ్చు, కానీ రోల్ నెంబర్లు సేమ్ ఉండలేవు. అలానే కీస్ అనేవి ఒక నల్కి మాత్రమే అలౌ చేస్తుంది, బట్ వాల్యూస్లో ఎన్నిసార్లు అయినా నల్ ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే. అండ్ సో కీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవ్వదు. 1 కీని నల్గా అలౌ చేస్తుంది, మల్టిపుల్ నల్ వాల్యూస్ని అలౌ చేస్తుంది, అండ్ ఇచ్చిన ఆర్డర్ని ఫాలో చేయదు. ఇంకో ప్రాపర్టీ ఉండాలి, వాల్యూస్ని అప్డేట్ చేసేసుకుంటుంది. ఓకేనా? ఓకే. ఓకే. ఇది హ్యాష్ మ్యాప్. అయితే ఇవాళ మీ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ వీడియోస్ చూస్తారు కదా. సో వీడియో చూసినప్పుడు ఏమైందంటే, నేను అరే లిస్ట్ చెప్పుంటాను క్లాస్లోని. అరే లిస్ట్ చెప్పుంటాను. మీరు జస్ట్ కలెక్షన్స్ ఇన్ జావా అని కొడితే వచ్చేస్తుంది. నేను అరే లిస్ట్ చెప్తే ఈ లింక్డ్ లిస్ట్కి మీరు రాయాలి. అంటే జస్ట్ అరే లిస్ట్ ఉన్న ప్లేస్లో లింక్డ్ లిస్ట్గా మార్చి ఏమైంది, డిఫరెన్స్ ఏంటి అబ్జర్వ్ చేయండి. అలానే హ్యాష్ సెట్ క్లాస్లో చెప్పాను, లింక్డ్ హ్యాష్ సెట్ అండ్ ట్రీ సెట్ ట్రై చేయండి. ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి మూడిటికి నాకు చెప్పండి. అలానే మ్యాప్లో కూడా హ్యాష్ మ్యాప్ ఇప్పుడు నేను చెప్పాను, ట్రీ మ్యాప్ ఉంటుంది, లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఉంటుంది. సో సెట్ ప్లేస్లో మ్యాప్లు పెట్టాలి అంతే. సెట్ మ్యాప్కి ఈ 9కి డిఫరెన్సెస్ ఏంటి అని నోట్బుక్లో రాసుకొని రావాలి. రాయగలుగుతారా? వాటి ప్రాపర్టీస్ ఏంటని, డూప్లికేట్స్ అలౌ చేస్తుందా, అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతుందా, నల్ వాల్యూస్ అలౌ చేస్తుందా లేదా? ఓకే సిస్టర్, అది చెయ్యండి. ఓకే. ఎల్లుండి తీసుకుంటా ఇంకో క్లాస్, సరేనా? ఓకే. ఓకే.